అరే మామ, ముందుగా నీకు మనోళ్ళందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పొద్దున్నే లేచి పూజ చేసుకుని ఆబ్వియస్ గా సినిమాలు ఏమున్నాయని చెప్పి లిస్ట్ లో చూసుకుంటూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా సుందరకాండ కూడా ఈ రోజు రిలీజ్ అని గుర్తొచ్చింది. మధ్యాహ్నం అనుకున్నాను, కుదరలేదు. ఫస్ట్ షోకి మాత్రం సినిమాని చూసాను. చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటి అని అంటే, 2011లో సోలో చూశాను, మళ్ళీ ఇప్పుడు ఆ రేంజ్ ఎంటర్టైనర్ నారా రోహిత్ నుంచి చూశానని అనిపించింది. మామ సోలోతో కంపేర్ చేస్తున్నావు కదా, ఇది ఆ రేంజ్ కాకపోయినా ఎంటర్టైన్ చేసిందా? మామ, ఇది ఆ రేంజ్ కాకపోయినా అయితే స్టేట్మెంట్ మనం ఇప్పుడు పాస్ చేయలేం. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది, కంటెంట్ లేకపోతే అని అనుకోవచ్చు. డైరెక్టర్ చాలా బాగా ప్రజెంట్ చేశాడు. సెన్సిబుల్ టాపిక్ ని ఎలా పడితే అలా కూనీ చేసేయకుండా మంచి నీట్ గా తీసుకుని అయితే వెళ్ళాడు. తను ఎంచుకున్న కాస్టింగ్ కి నిజంగా ఫస్ట్ అక్కడ సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మంచి కాస్టింగ్ పెట్టుకున్నాడు. ఆ కాస్టింగ్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ లో బాగా చేశారు. శ్రీదేవి గారు కానీ, నారా రోహిత్ కానీ, సత్య కానీ. అల్టిమేట్ నిజంగా సత్య గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలి, ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక ఇంటర్వ్యూలో నారా రోహిత్ చెప్పాడు, ఈ సినిమా సత్యకి అడ్వాంటేజ్ కాకపోవచ్చు, కానీ సత్య మాత్రం ఈ సినిమాకి అడ్వాంటేజ్ అని. ఆ స్టేట్మెంట్ నారా రోహిత్ ఎందుకు ఇచ్చాడు అనుకున్నాను, బట్ సినిమా చూసిన తర్వాత అనిపించింది తను చాలా చోట్ల సినిమాని భుజాల మీద తీసుకునే ముందుకెళ్ళాడు. తన ప్రెజెన్స్ సినిమాకి చాలా 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 ఎసెట్ అయింది. అండ్ ఇంకా కథనం గురించి మాట్లాడుకుంటే, డైరెక్టర్ ఆన్ పేపర్ ఎంత ఎఫర్ట్స్ అయితే పెట్టుంటాడో అదే ఎఫర్ట్ ని ఆన్ స్క్రీన్ మీద మనకు చూపించడానికి కూడా పెట్టాడు. సో ఎక్కడ కూడా డీవియేట్ అయితే అవ్వలేదు. ఏ పాయింట్ అయితే స్టిక్ ఆన్ అయ్యాడో అదే ఎగ్జిక్యూట్ అయితే చేశాడని అనిపించింది. టెక్నికల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఇలాంటి సినిమాకి టెక్నికల్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. ఆ మూడ్ ని క్యారీ చేయడానికి ఎలా ఉన్నాయి? మా మ్యూజిక్ పరంగా చూసుకుంటే సినిమా అంతా కూడా ఎక్కడ కూడా లౌడ్నెస్ అనేది ఏమి ఉండదు. యాజ్ యూజువల్ గా ఎంత సూతింగ్ గా తీసుకెళ్లాలో అంతే సూతింగ్ గా వెళ్తుంది మ్యూజిక్ అంతా కూడా. పాటలు కూడా బాగున్నాయి, అవి కూడా ఎక్కడ డిస్టర్బ్ చేసి మూడ్ లో లేవు, సిచ్యువేషనల్ గానే వస్తాయి, అక్కడక్కడ హమ్మింగ్ గానే అనిపిస్తాయి. అండ్ ఇంకా సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే కొన్ని కొన్ని ఫ్రేమింగ్స్, యాంగిల్స్ అవి కూడా చాలా బాగా నచ్చాయి నాకు. అక్కడక్కడ అడపాదడపా చిన్న చిన్న ఇది అనిపించినా కూడా నాకు ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం సినిమాటోగ్రఫీ అయితే మాత్రం బాగుంది. అండ్ ఇంకా ప్రొడక్షన్ విషయానికి వస్తే సినిమాకి కావాల్సిన బడ్జెట్ చాలా లిమిటెడ్ బడ్జెట్, మ్యాక్సిమం ఎక్కువ లొకేషన్స్ కూడా ఏం లేవు. సో ఆ రకంగా చూసుకున్నా కూడా ప్రొడ్యూసర్స్ మంచి సేఫ్ లోనే సినిమాని కంప్లీట్ చేశారని నాకు అనిపించింది. ఈ సినిమాకి నారా రోహిత్ కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్, అందుకని అంత జాగ్రత్తగా తీసినట్టు ఉన్నారు. అయ్యుండొచ్చు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అయ్యారని నేను చెప్పను, బట్ అలాగని ఓవర్ గా కూడా ఎక్కడ కూడా పెట్టలేదు. మామ, ఈ సినిమాకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే రన్ టైమ్ సినిమా 138 minutes, అంటే రఫ్ గా మాట్లాడుకుంటే 2 hours 18 minutes. చాలా క్రిస్పీ రన్ టైమ్, ఎక్కడ కూడా అన్వాంటెడ్ సీన్స్ ఇవి ఉండవు. కాబట్టి నేను ఇందాక స్టార్టింగ్ లో చెప్పినట్టు ఈ సినిమాని సోలోతో కంపేర్ చేశాను. దాన్ని తీసుకెళ్లే బాధ్యత మాత్రం మన ఆడియన్స్ మీద ఉంటుంది. సినిమా బుధవారం రిలీజ్ అయింది. రెగ్యులర్ గా మన అందరికి శుక్రవారం సినిమాలు అలవాటు. సో టీం ఇప్పుడైనా కొద్దిగా ముందుకు వచ్చి సినిమాని బాగా వెగరస్ గా ప్రమోట్ చేస్తే శని అది వీకెండ్ అడ్వాంటేజ్ ఈ సినిమా చాలా బాగా క్యాచ్ చేసుకోగలదు. మంచి మౌత్ టాకే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లగలుగుతుంది. కంటెంట్ ఉంది కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాం. కంటెంట్ ఈస్ కింగ్. మంచి కంటెంట్ ని డెలివరీ చేశారు. నియరెస్ట్ థియేటర్స్ లో తప్పకుండా వెళ్ళి చూడండి సుందరకాండ.